చేసి మంచి పేరు తెచ్చుకొని మనము నిజంగా కూడా ఈ కమిటీ చైర్మన్ కి న్యాయం చేశాము. ప్రజలకి ఎక్కడ కూడా ఒక మాట అనిపించుకోకుండా కమిటీ సభ్యులందరికీ కూడా ఒక చైర్మనే కాదు, వైస్ చైర్మన్ రమేష్ గారి కమిటీ సభ్యులందరికీ కూడా చెప్తున్నాను, వంశీ చైర్మన్. కానీ మీరందరూ కూడా కలిసికట్టుగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది ఒక రెస్పాన్సిబుల్ పదవి. మనం తెచ్చుకోవడం ఏదైనా తెచ్చుకుంటాం. ఈరోజు ఎమ్మెల్యేగా ప్రశాంతి గెలిచి వచ్చిందంటే ప్రజలకి మనం సేవ చేయాలా. మనం వచ్చింది సేవ చేసేదాన్ని. ఏదో ఎమ్మెల్యే అయ్యేది ఇంటికాడ కూర్చుంటే కుదరదు. మనము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలా. ప్రజల్లో పోతేనే మనకి తెలిసేది కూడా సమస్య. ప్రజల దగ్గరికి పోకుండా నేను ఎమ్మెల్యే అయిపోయాను, నేను ఇంటికాడ కూర్చున్నానంటే అది కరెక్ట్ కాదు. అంటే ఎంపీగా కూడా నేను ఇప్పుడు వరకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ దాదాపు నేను మినిమం 5 సార్లు పోయి ఉంటాను, కొన్ని దగ్గర 10 సార్లు పోయి ఉంటాను. ఒక ఎంపీగా మీరు కానీ వెనక హిస్టరీ తీస్తే ఇన్నిసార్లు అసలు ఒక ఎంపీ ఏ కాన్స్టిట్యుయెన్సీకి పోయి ఉంటారు. కానీ ఈరోజు మనల్ని నమ్ముకొని ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానం ఇచ్చాడు, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా. అదే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోనే ఈరోజు ఈ చైర్మన్ పోస్ట్ వాళ్ళు అనుకుంటేనే ఈరోజు ఈ చైర్మన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. సో మనందరం కూడా ఇది డెల్టా ఏరియాని ఇంకా జాగ్రత్తగా ఒక చైర్మన్ పదవిలో మీరందరూ కూడా మనస్పర్ధలు లేకుండా, కమిటీ మెంబర్లు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పద్ధతిగా ఎక్కడ మాట అనిపించుకోకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. నిజంగా కూడా వీళ్ళు నిజంగా ఒక చైర్మన్ కమిటీ, మంచి కమిటీ ఎమ్మెల్యే గారు రికమెండ్ చేశారు అనేది మీరందరూ కూడా అనిపించుకోవాలా. అది అనిపించుకోవడం అంటే ప్రజల్లో నుంచి రావాలి. ప్రజల్లో నుంచి రావాలంటే మనం చేసే పని బట్టే వస్తుంది. సో మనం కూడా మనసు పెట్టి రైతులందరినీ దగ్గరికి తీసి టైం స్పెండ్ చేసి ఏది మంచి జరగదు, ఏది మంచి చేయాలా అనేది ఆలోచించుకొని, ఏదో నేను పెద్ద ఇంకో చిన్న అనేది రాకూడదు, ఆ భేదాలు అనేది రాకూడదు. అవి లేకుండా రైతులకై ఏం అవసరమో మీరందరూ నిలబడి మంచి పేరు తెచ్చుకోండి. ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయినట్టుంది. ఇది అభినందన సభకి వచ్చింది, ప్రమాణం అయిపోయినట్టుంది. అయినా అభినందన సభగా పిలిచారు, చాలా సంతోషం. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, రైతులందరూ కూడా ఇక్కడ రైతులు ఎవరున్నా సమస్యలు ఉంటే నిలబెట్టండి. ఇది మీ అవసరం. ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలా అని నిలబెట్టి మీ అందరూ కూడా పని చేయించుకోండి. ధన్యవాదాలు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026
నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.